తెలంగాణ రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న రైతు రుణమాఫీకి అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు మనం ఈ వీడియోలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రూల్స్ సడలింపులు, ఈ 3 పత్రాలు ఉన్నవారికి మాఫీ, కొత్త జీవో విడుదల చేసిన రేవంత్ అని దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియాలంటే మిత్రమా ప్రతి ఒక్కరూ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అదే విధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను రైతన్నలందరికీ చేరవేసిన వారం అవుతాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గాని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, అదేవిధంగా మిగతా ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఆ ప్రజా సంక్షేమ పథకం గురించి తెలుసుకొని ఆ ప్రజా సంక్షేమ పథకంలో మీరు కూడా భాగమయ్యే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. మిత్రమా ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకం మనం మిస్ అవుతే మిత్రమా మళ్ళీ ఎన్నికల ముందు వరకు మాత్రం మనకు ఆ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ప్రభుత్వం వెసులుబాటు కనిపించదు. కావున ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకోవాలనే సామెతతో మనం కూడా అవకాశం ఉన్నప్పుడే ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే మనమే కల్పించుకోవాలి. కావున ఇలాంటి సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కైతే పెట్టుకోండి మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే మనకు తెలిసిందే, ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ అన్న రైతన్నలకు నేనొక మాట ఇస్తున్నాను, ఎవరి దగ్గర అయితే 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో అప్పు లేదో ఈ రోజే వెళ్లి 2 లక్షల అప్పు చేయండి. నేను డిసెంబర్ 7న ఎల్బీ నగర్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ పైన సంతకం చేసే బాధ్యత నాది అని చెప్పిన మన సీఎం రేవంత్ అన్న, ప్రజా సంక్షేమంగా పేరుగాంచి ప్రభుత్వం నెలకొల్పిన సీఎం రేవంత్ అన్న 108 రోజులు అవుతున్న ప్రభుత్వం ఏర్పాటయి రైతు రుణమాఫీ గురించి తన నోటి నుంచి ఒక్క పదం కూడా పలకడం లేదు. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి అని అనుకుంటున్న తరుణంలో ప్రజలకు సంబంధించి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం అయితే జరిగింది. మరి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి చూస్తే మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తేనే మిత్రమా 16,275 కోట్ల రూపాయలైనాయని పేర్కొన్నారు. మరి మన ఈ సీఎం 2 సంవత్సరాలు చేయాలి, 2018 నుంచి 23 వరకు చేయాలి, మరి 25 నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు కావాలి. కానీ వ్యవసాయ శాఖకు ప్రవేశపెట్టింది 19,500 కోట్లే. మరి దీనికి అవుతుంది 25 నుంచి 30,000 కోట్లు. మరి ఇప్పుడు పంట నష్టం జరుగుతోంది, ఎకరానికి 10,000 ఇస్తామని ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఈ లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రజలను మభ్యపెట్టి ఓట్ల బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఒక న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగింది రైతు రుణమాఫీ గురించి. బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నాం, రుణమాఫీ వస్తుందని 100కి 200% మిత్రమా రైతులకు ఇప్పుడైతే రైతు రుణమాఫీ అయితే లేదు. ఒకసారి మీరైతే ఆలోచించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది.